తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. మాట రాదా? కాలు పని చేయట్లా, చేతులు కూడా. అయ్యయ్యో పర్ఫార్మెన్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ క్వింటిన్ టారంటినో. ఓ నీ అబ్బా ఆపరదే. ఎలా ఉంది? దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. వేగముగా గది ముచ్చట. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఒక మాట అండి, చెప్పు. మీరు ఇస్తారా ఇవ్వరా? ఏంద్రా ఏమైంది? ఏంటండి ఇది? మనం ఎప్పుడైతే దశం భాగాలు ఇవ్వమో మనం శాపగ్రస్తులమే, ఇంపాసిబుల్ ఆశీర్వదింపబడలేము. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. దశమ భాగాలు ఇవ్వకపోతే మీకు దేవుడు శాపగ్రస్తులు అవుతారు అనే ఉద్దేశంతో చెప్తున్నాడండి. చూడండి, దేవుడు అనేవాడు ఎప్పుడైనా కానీ ప్రజలకి మేలు చేయాలనే చూస్తాడు, కానీ కీడు చేయాలని చూడ్డు. కానీ వీళ్ళు దేవుడు దశమ భాగాలు ఇవ్వకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు అనే ఉద్దేశంతో ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. జనాలను భయపెట్టి వాళ్ళ దగ్గర దశమ భాగాలు పిండుకోవడమే ఈ పాస్టర్ల పని. చూడండి, పాస్టర్ పిల్లలను కూడా పండబెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. ఎందుకంటే పాస్టరు మన దగ్గర నుంచి డబ్బులు సంపాదించి వాని పిల్లానికి కడ్రాయిర్ కొనాలంటే కూడా మనం ఇచ్చే దశమ భాగాలతోనే కొంటాడు. అంతేకాదు, వాని పిల్లాము డేట్ అయితే ఆ డేట్ అయిన తర్వాత ఆ డ్రాయర్ లోపల పెట్టుకుంటారు చూడండి ప్యాంపస్. ఆ ప్యాంపస్ డబ్బులు కూడా మన దగ్గర నుంచినే వసూలు చేస్తారు. నేను చెప్పేది మొత్తము నిజమే, అబద్ధం చెప్పడం లేదు. దయచేసి ఇప్పటికైనా హిందువులు ప్రతి ఒక్కరూ కళ్ళు తెరవండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కలో గంట సమ్మెల మీద కొట్టి ఇక్కడ హాల్లో పెట్టుకోండి.